ఫస్ట్ ఓవరీస్ దగ్గరకు వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అన్నది కాంప్రమైజ్ అవుతుందండి ఎండోమెట్రియోసిస్ కండిషన్లో. ఎట్ ద సేమ్ టైం స్టేజెస్ అనేవి మనం డివైడ్ చేస్తాం, స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 3, 4లో ఏమవుతుందంటే ఎడ్హెషన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి పెరిటోనియంకి, ట్యూబ్స్. సో ట్యూబల్ ఫ్యాక్టర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం యూట్రస్ కూడాను, ఇంటర్నల్ మిలియో ఆఫ్ ద యూట్రస్ కూడాను చేంజ్ అవుతుందండి బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ సైటోకైన్స్ అండ్ ఐకోసనాయిడ్స్ ప్రొడ్యూస్ అవ్వటం వలన. ఇదంతా మెడికల్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళలో ఏం చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్, నెల్సర్లో ఎక్కువ పెయిన్ ఉన్నా, బ్లీడింగ్ హెవీగా అయినా, భార్యాభర్తలు కలిసినప్పుడు కనుక పెయిన్ ఉన్నా కానీ ఈ కండిషన్స్ ఇవి ఇండికేషన్స్ లాంటివండి. వీళ్ళు ఇన్ఫర్టిలిటీకి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. సో డాక్టర్ని సంప్రదించినట్లయితే అల్ట్రాసౌండ్ యాజ్ వెల్ యాజ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో కూడాను స్టేజింగ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది.